సంబంధించి ఈరోజు ప్రవేశపెట్టిన బిల్లులు చాలా సంతోషకరం అధ్యక్ష. ఎందుకంటే అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ టికెట్ వకాలత్ మీద 100 రూపీస్ నుంచి 250 రూపీస్ చేస్తున్నందుకు అడ్వకేట్స్ అందరి తరపున కూడా నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ నుంచే బార్ అసోసియేషన్ కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అదేవిధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఈ అడ్వకేట్కి సంబంధించిన అంటే ఇన్సూరెన్స్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా అడ్వకేట్కి సంబంధించిన హాస్పిటల్కి సంబంధించిన బిల్స్ విషయంలో కానీ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇప్పటిదాకా ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఒక 100 కోట్లు గ్రాంటీని ఎయిడ్గా ఇచ్చిందని చెప్పడం జరిగింది. దానికి ఆ 100 కోట్లతో అధ్యక్ష ఆ 100 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేసి వచ్చిన ఇంట్రెస్ట్తోన ఈరోజు ప్రభుత్వమే అడ్వకేట్స్కు 2 lakhs రూపీస్ ఏమో అడ్వకేట్స్కు ఇన్సూరెన్స్కి అంటే అడ్వకేట్స్ ఫ్యామిలీకి అధ్యక్ష మొత్తము దాదాపు మన రాష్ట్రంలో ఇప్పుడు 19,830 మంది అడ్వకేట్స్కి ఈ 2 lakhs రూపీస్ ఇన్సూరెన్స్ అందిస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఒకవేళ అడ్వకేట్స్ చనిపోతే వాళ్ళకు 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ఇస్తా ఉన్నాం అధ్యక్ష వచ్చిన ఇంట్రెస్ట్తోన. కానీ మన రాష్ట్రంలో దాదాపు ఇప్పుడు 50,000 మంది అడ్వకేట్స్ ఉన్నారు అధ్యక్ష. అంటే ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే కాకుండా చాలామంది అడ్వకేట్స్ జూనియర్స్గా ప్రాక్టీస్ చేస్తూ వాళ్లకు చాలని జీతాలతో వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు అధ్యక్ష. వాళ్లకు స్టైఫండ్ రూపేణా స్కాలర్షిప్ రూపేణా కూడా వాళ్ళను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ప్రభుత్వ పరంగా ఉంది అధ్యక్ష. దాన్ని కూడా గౌరవ పెద్దలు సంబంధిత శాఖ మంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని చెప్పేసి సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా 100 కోట్లు ఏదైతే గ్రాంటీనేడ్గా గత ప్రభుత్వంలో ఇచ్చారో దానికి ఇంకొక 200 crores ఎక్స్ట్రా ఇస్తే ఆ 200 crores ద్వారా వచ్చే ఇన్కమ్ ఏదైతుందో అంటే ఇంట్రెస్ట్ ఏదైతుందో ఆ ఇంట్రెస్ట్ ద్వారా అడ్వకేట్స్కు కొత్తగా వచ్చే అడ్వకేట్స్కు స్కాలర్షిప్ అదేవిధంగా స్టైపెండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా 2 lakhs ఏదైతే ఇస్తున్నారో ఆ 2 lakhs సరిపోవట్లేదు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ఇస్తున్న 2 lakhs ఏమాత్రం కూడా సరిపోతలేదని చెప్పేసి అడ్వకేట్స్ మాతో చెప్తా ఉన్నారు. అదేవిధంగా 10 lakhs ఏదైతుందో డెత్ బెనిఫిట్స్ ఉన్నాయో ఆ 10 lakhs కూడా సరిపోవు కాబట్టి దాన్ని మనం 20 lakhs వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ 200 crores ఈ 100 crores యాడ్ చేస్తే అని చెప్పేసి కూడా మీ ద్వారా ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ప్రధానంగా నేను సందర్భంగా ఒక అంశాన్ని ప్రస్తావించదలుచుకున్న అధ్యక్ష, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అధ్యక్ష. మనందరికీ కూడా తెలుసు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 2 అడ్వకేట్స్ మర్డర్ చేయబడ్డారు అధ్యక్ష. బ్రూటల్ మర్డర్స్, భార్యాభర్తలు రోడ్డు మీద పట్టపగలు అందరూ చూస్తుండగా 2 అడ్వకేట్స్ మర్డర్ చేసిన విషయము ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా తెలుసు, బయట ప్రపంచానికి కూడా తెలుసు అధ్యక్ష. ముఖ్యంగా ఆ రోజు ఆ మర్డర్లో పాల్గొన్న వ్యక్తులు ఎవరో కూడా ఆ మర్డర్లో పాల్గొన్న వ్యక్తిని గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ విధంగా కాపాడినరో కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. కనీసము అంటే ఆ మర్డర్లో పాల్గొన్న వ్యక్తి ఎఫ్ఐఆర్లో పేరు కూడా లేదు అధ్యక్ష. ఆయన మీద కేసు కూడా రిజిస్టర్ కాలే. ఆ వ్యక్తిని తీసుకొచ్చేసి మళ్ళీ వీళ్ళు టికెట్ ఇచ్చి ఆయన కాంటాక్ట్ చేయించిండ్రు. అది అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష. అంటే అడ్వకేట్స్ అంటే నార్మల్ పీపుల్ పరిస్థితి మనందరికీ కూడా తెలుసు ఏ విధంగా ఉండేనప్పుడు. ఇప్పుడు అడ్వకేట్స్ని మర్డర్ చేస్తే వాళ్ళను అడ్వకేట్స్ని మర్డర్ చేసిన వ్యక్తుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోను వాళ్ళను కాపాడే ప్రయత్నం గత ప్రభుత్వంలో చేశారని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు అప్పుడు అడ్వకేట్స్ మర్డర్ జరిగినప్పుడు చాలా మంది అడ్వకేట్స్ బయటికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నాలు చేసిన అధ్యక్ష. అడ్వకేట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేసిన విషయం మాకందరికీ కూడా తెలుసు. అప్పుడు నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఉన్న అధ్యక్ష. ఆ రోజు అధ్యక్ష ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న మన పెద్దలు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ రోజు ఒకరోజు ఏదో ప్రోగ్రామ్ విషయంలో నారాయణపేటకు వచ్చిన అధ్యక్ష పిసిసి అధ్యక్షుడిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు నేను కూడా గౌరవ పిసిసి అధ్యక్షుడు వారి వెంబడి ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు అడ్వకేట్స్ అంటే ధర్నా చేస్తుంటే అడ్వకేట్స్ దగ్గరకు పోయి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు రోజు పిసిసి అధ్యక్షుడిగా వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చిన అధ్యక్ష తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మేము అడ్వకేట్స్ని ఆడుకుంటాము, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్స్ కూడా తీసుకొచ్చి
మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఆ రోజు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు వాళ్ళకి మాట ఇచ్చిన విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఆ రోజు నారాయణపేటలో అడ్వకేట్స్ ధర్నా చేస్తా ఉంటే వాళ్ళతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో పాటు నేను కూడా ఆ రోజు పాల్గొన్న విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. నేను ఒకటే మీ ద్వారా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే అడ్వకేట్స్ అనే వాళ్ళు ఈ రాష్ట్రంలో న్యాయాన్ని కాపాడే వాళ్ళ అధ్యక్ష. కాబట్టి వాళ్ళని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలనే విషయంలో ప్రభుత్వం పెద్దగా ఆలోచన చేయాలి. తప్పకుండా ఈ అడ్వకేట్స్ యాక్ట్ని తీసుకొచ్చి ఈ అడ్వకేట్ యాక్ట్స్లో అడ్వకేట్స్ వెల్ఫేర్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. దాంట్లో అడ్వకేట్స్కు పెద్దపీట వేయాలని చెప్పేసి మీ ద్వారా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే అడ్వకేట్స్ అనే విషయానికి సంబంధించి నేను కొన్ని విషయాలు ఈ సందర్భంగా ప్రస్తావించదలుచుకున్న అధ్యక్ష. ముఖ్యంగా to carry out the welfare activities and to provide health insurance and accidental insurance to all the eligible advocates as per the scheme of the trust. The existing corpus amount is not sufficient and at least additional corpus fund of 200 crores may be provided as granted to the advocates welfare trust, and it is the promise of the Congress party. It is our promise also, Adhyaksha. Mainly advocates are officers of the court and they are instrumental in protecting the fundamental rights, personal rights and liberties of the citizens, and it is the duty of the state to take up welfare activities. Therefore, it also request and demands from the advocates and bar association using schemes at all places in the state by providing outsides and also arranging soft loans to concessional rates of interest. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇంకో రిక్వెస్ట్ కూడా కోరుతా ఉన్న అధ్యక్ష. అడ్వకేట్స్ కు అవుట్ సైడ్స్ తో పాటు వాళ్లకు ఇంట్రెస్ట్ తో అంటే లో ఇంట్రెస్ట్ తో కూడిన లోన్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి అడ్వకేట్స్ ఆదుకోవాలని ముఖ్యంగా జూనియర్ అడ్వకేట్స్ అధ్యక్ష చాలా సఫర్ అవుతా ఉన్నారు అధ్యక్ష. నేను కూడా ఒకప్పుడు జూనియర్ అడ్వకేట్ ప్రాక్టీస్ చేసినప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వ్యక్తిగా ఈ సందర్భంగా నేను ప్రస్తావించదలుచుకున్నా. తప్పనిసరిగా ప్రభుత్వం జూనియర్ అడ్వకేట్స్ కొత్తగా ప్రాక్టీసింగ్ లోకి వచ్చే అడ్వకేట్స్ ను వాళ్ళకి స్టైఫండ్ అదేవిధంగా స్కాలర్షిప్స్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తప్పకుండా తీసుకొచ్చి అడ్వకేట్స్ ను కాపాడే విధంగా మనం చేయాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష సార్ చిన్నదండి ఇది ఇప్పుడు మళ్ళీ మీరు డిస్కషన్ ఓపెన్ చేస్తే డిస్కషన్ మొదలు పెట్టేస్తాం. అది నా సబ్జెక్ట్. అది సార్ ఇప్పుడు ఈ